ఈ రూమ్ వచ్చేసి ఎండి గారి రూమ్ అండి. ఎండి గారి రూమ్లో మనకి ఇలా డిజైన్ పెట్టారు. ఈ ఫోటో ఇట్లా డిజైన్ రావాలని చెప్పి మనకి ఇమేజ్ పెట్టి యాస్టీజ్గా చేయమని చెప్పారు. మనకి ఇటుపక్క వచ్చేసి సేమ్ మన మెయిన్ లాబీలో వాడినట్టు లోవర్స్ వాడాం. ఇది వచ్చేసి మనం ఓపెన్ షెల్ఫ్ ఇచ్చాం అనమాట. యాజ్ పర్ ఆర్కిటెక్ట్ ఇచ్చిన ఇమేజ్ ప్రకారం ఎగ్జాక్ట్ కావాలని చెప్పారు. మనం కూడా ఎగ్జాక్ట్ చేసాం అనమాట. వెరీ పర్టికులర్లీ విత్ కలర్ కూడా ఎగ్జాక్ట్గా దా ఇమేజ్లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ వాడి పర్టికులర్గా మంచి లుక్ వచ్చేట్టు చేసాం. కింద వచ్చేసి మనకి రెక్టాంగిల్ షేప్ బాక్స్లా చేయమని చెప్పారు. మనం రెక్టాంగిల్ షేప్లో బాక్స్ చేసాం అనమాట. ఒకసారి చూడండి ఎంత నీట్గా చేసాం అనేది. మనం ఇక్కడ వాడింది కూడా హ్యాండిల్ లెస్ వాడామన్నమాట. ఎక్కడ హ్యాండిల్ ఉండదు. మనం వాడింది ఏంటంటే గోలా ప్రొఫైల్, హ్యాండిల్ లెస్ ప్రొఫైల్ హ్యాండిల్ కాకుండా గోలా ప్రొఫైల్ అంటారు. గోలా ప్రొఫైల్ వాడి హ్యాండిల్ లెస్ చేసామన్నమాట. నెక్స్ట్ మన హింజెస్ కూడా సాఫ్ట్ క్లోజ్ హింజెస్. చూడండి ఎంత స్పీడ్గా మనం పుష్ చేసినా కానీ సాఫ్ట్ క్లోజ్ ఉండటం వల్ల చాలా స్లోగానే పడుతుంది. ఒకసారి వర్క్ అంతా కంప్లీట్గా వ్యూ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎలా వచ్చిందో అంతా.